హాయ్ హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడీ రైడ్స్. ఈ రోజు వీడియోలో అయితే మనం బైక్కి ఎలాంటి ఐటమ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఎలాంటి చెత్త థింగ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, లైక్ ఎలా అంటే బైక్కి అనవసరమైన మాడిఫికేషన్స్ అని చెప్తాంటారు విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్. లైక్ ఈ బండికి వీల్ కవర్ వేయడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, చెత్త మిగతా అన్ని ఏంటో స్టిక్కర్స్ అతికిచ్చి ఇలాంటి అన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, ఏ దాని మీద అవసరమైన దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. రీసెంట్గా నేను చూసిన బైక్స్లో అన్వాంటెడ్ మాడిఫికేషన్ ఏంటంటే అది మాత్రం అలాయ్ వీల్ కవర్. అంటే రియల్ వీల్స్కి ఫ్రంట్ వీల్స్కి వీల్ కవర్స్ వేస్తూ ఉంటారు. ఈ మధ్య మోటో జీపీని చూసి ఇన్స్పైర్ అయిపోయి దే ఆర్ కంప్లీట్లీ రాంగ్. ఎలా అంటే వాటి వల్ల చాలా యాక్సిడెంట్స్ అయ్యే రిస్క్స్ ఉన్నాయి అండ్ బైక్ స్టెబిలిటీ కూడా కరెక్ట్గా ఉండదు. ఎందుకంటే యాక్చువల్గా మనకి వీల్స్కి మధ్యలో గ్యాప్ ఎందుకు ఇస్తాడు, ఎప్పుడైనా మనం రైడ్ చేసేటప్పుడు కానీ హెవీ ఎయిర్ వచ్చినా నార్మల్ ఎయిర్ వచ్చినప్పుడు ఆ వీల్ హోల్స్లోంచి ఫ్రీగా ఫ్లో అవ్వండి వన్ సైడ్ నుంచి ఇంకో సైడ్కి. అలా కాకుండా మీరు దాన్ని ఆ గ్యాప్ని ఫిల్ చేసేసారు అనుకోండి, ఎయిర్ ఫ్లో అవ్వదు. సో ఆ ప్రెషర్ వల్ల మీకు బైక్ స్టెబిలిటీ ఉండదు అండ్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి వీల్ కవర్స్ స్పెసిఫిక్గా ఓన్లీ మోటో జీపీ వెహికల్స్కి మాత్రమే యూజ్ చేస్తారు. దే ఆర్ స్పెసిఫిక్లీ డిజైన్ ఫర్ దట్ ఓన్లీ. సో ఐ డోంట్ రికమెండ్ దట్ ఫర్ అవర్ నార్మల్ ఆన్ రోడ్ బైక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రేక్స్ ఉంటాయి కదా, మన బ్రేక్ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, ఇక్కడ డిఫరెంట్గా వాళ్ళు ఓన్ కంటైనర్ బిగించేసుకొని దాంట్లో సగము బ్రేక్ ఫ్లూయిడ్ వేసి ఇంకో సగం వచ్చేసి ఈ మధ్య స్టింగ్ వేస్తున్నారు కలర్స్ కోసము. ఇట్లాంటి తొక్కలో ఐడియాస్ అన్ని మానేయండి, మీకు బ్రేక్ ఇష్యూస్ వచ్చేటట్టు ఉన్నాయి. అసలు మన బ్రేక్స్ ఉండేదే మన సేఫ్టీకి. ఒకవేళ ఫాస్ట్గా వెళ్ళి బ్రేక్స్ లేకుండా మీరు అలాంటివన్నీ తిక్కి పనులని చేసి బ్రేక్స్ వేస్తారు అనుకోండి, ఒక్క బ్రేక్ పడక్క యాక్సిడెంట్స్ అవుతాయి. సో హైలీ రిస్క్. సో ఇలాంటి చెత్త పనులను మానుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైక్ని ర్యాప్ చేసేస్తారు. లైక్ ఇలాంటి టామ్ అండ్ జెర్రీ మధ్య కేటీఎం బైక్స్ వీటన్ని ర్యాప్ చేస్తున్నారు కదా, ట్యాంక్స్ కానీ సైడ్ ప్యానల్స్ కానీ ఇవన్నీ. సో ఇవేంటంటే మీరు ట్రాన్స్పరెంట్ లైక్ పీపీఎఫ్ అలాంటివి ఉంటాయి కదా, స్క్రాచెస్ పడకుండా బైక్స్ మీద కార్స్ మీద, అవి కావాలంటే ర్యాప్ చేసుకోండి. అలా కాకుండా మీరు కలర్స్ అన్నీ వేశారనుకోండి, ఆర్టీఓకి దొరికినా పోలీస్ దొరికినా మీకైతే ఫైన్ కన్ఫామ్ వేస్తారు. అండ్ నెక్స్ట్ మీరు బైక్ పోగొట్టుకున్నప్పుడు పోయి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, మీకు ఆర్సీలో ఒక కలర్ ఉంటుంది, మీ బైక్ మీద మీరు వేసుకున్న స్టిక్కర్ కలర్ ఉంటుంది. సో అప్పుడైతే మీ బైక్ని ఐడెంటిఫై చేయడానికి కష్టం అవుతుంది, అప్పుడు మీరే లాస్ అవుతారు. సో ఐ రికమెండ్ లైక్ ఎలాంటి స్టిక్కర్స్ వేసుకున్నా అంటే సైడ్ ప్యానల్స్ మీద మీకు ఇలాంటి అంటే పెద్ద కలర్ డిఫరెన్స్ లేకుండా మ్యాచ్ అయ్యేటట్టుగా వేసుకోండి. అదనేది పెద్ద ఇష్యూ కాదు. నేను కూడా ఇక్కడ వేసాను, నా సైడ్ ప్యానల్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది. సో నేను దాని మీద బ్లాక్ కలర్ కార్బన్ ఫైబర్ ర్యాప్ చేశాను. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. మీకు ఇంకా కావాలనుకుంటే గీతలు పడకుండా పీపీఎఫ్ వేసుకోండి, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. బట్ అలా కాకుండా మీరు టామ్ అండ్ జెర్రీ స్టిక్కర్స్ కలర్ స్టిక్కర్స్ ఇవన్నీ వేస్తే మీకే రిస్క్ అవుతుంది అండ్ ఫైన్ కూడా కట్టాల్సి వస్తుంది. సో డోంట్ టేక్ దట్ రిస్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాస్ట్. లైక్ ఎలా అంటే ఈ మధ్య చాలా మందికి సౌండ్ ఎక్కువ వస్తేనే అది బెటర్ పర్ఫార్మెన్స్ అన్నట్టుగా ఉంటుంది. ఈ మధ్య బైక్లో ఎంత సౌండ్ వచ్చే అంత ఇది అన్నట్టుగా ఉంటుంది. బట్ యాక్చువల్లీ నేనేమనుకుంటానంటే ఎప్పుడైనా బైక్ సౌండ్ ఫీల్ అవ్వాలంటే దాని సౌండ్ నచ్చాలన్నమాట, అది చిన్నగా ఉన్నా లౌడ్గా ఉండాలి. అలా కాకుండా ఇంజన్ దాని కెపాసిటీ తెలియకుండా, దానికి పర్ఫార్మెన్స్ ఎంత ఉంటుందో తెలియకుండా మీ ఇష్టం వచ్చిన సైలెన్సర్ పెట్టేసి ఎలా పడితే అలా అర్పించుకుంటూ పోతే ఇంజన్ దొబ్బేస్తుంది. అండ్ పోలీసులకు దొరికితే మాత్రం సైలెన్సర్ వీకి పక్కన పడేస్తారు. సో అలాంటి చేష్టలు అయితే చేయొద్దు. పర్ఫార్మెన్స్ కావాలంటే పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ అయితే బిగించుకోండి. ఐ రికమెండ్ దట్. అండ్ దానివల్ల మీకు వెయిట్ తగ్గుద్ది అండ్ బైక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. మీ ఇంజన్ కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. లైక్ అది స్పీడ్ పెరగడానికి మోస్ట్లీ మోటో జీపీలో స్పోర్ట్స్ బైక్స్లో సూపర్ బైక్స్లో యూజ్ చేస్తుంటారు. అంటే మన బైక్స్ కూడా చేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ పెంచుకోనికి, బట్ మనకు అంత అవసరం లేదు. సో అలా అని చెప్పేసి లౌడ్ ఎగ్జాస్ట్ మాత్రం బిగించుకోవద్దు. ఒకవేళ మీకు నచ్చిన పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్ బిగించుకున్నా కానీ ఆఫ్టర్ మార్కెట్ ఏదైనా బ్రాండెడ్ ఎగ్జాస్ట్ బిగించుకున్నా కానీ దానికైతే డీబీ కిల్లర్ అయితే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి. లేకుంటే పోలీసులు దొరికారంటే ఆ డీబీ సైలెన్సర్ మీకు బిగించేస్తారు. సో ఐ రికమెండ్ టు యూజ్ డీబీ కిల్లర్ వైల్ యూ ఆర్ యూజింగ్ ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఈ మధ్య అంటే అన్వాంటెడ్. లైక్ నాది వచ్చేసి 15W50 యూజ్ చేయాలి మామూలుగా. అది ఫుల్లీ సింథటిక్ అయినా సెమీ సింథటిక్ అయినా కానీ ఇంటర్వల్ టైప్ మారుతుంది అంతే. ఒకవేళ నేను సెమీ సింథటిక్ వాడితే కానీ 5000కి తీసేయాల్సి వస్తుంది. ఒకవేళ ఫుల్లీ సింథటిక్ యూజ్ చేస్తే మాత్రం 7000 to 10,000 వరకు నాకు ఇంటర్వల్ టైం ఉంటుంది. అలా కాకుండా
అంటే స్పోర్ట్స్ బైక్స్కి అంటే పెద్ద పెద్ద బైక్స్కి ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నారు కదా, నా బైక్ కూడా ఇదే యూజ్ చేద్దామని చెప్పి ఏ ఆయిల్ పెడితే ఆయిల్ వేసేస్తూ ఉంటారు. అలా కాదు, ఇది వంట నూనె కాదు, హెయిర్కి వాడే మనం ఈ ఆయిల్స్ అన్ని కాదు. సో బైక్ అనేది స్పెసిఫిక్ ఇంజన్కి స్పెసిఫిక్ ఆయిల్ యూజ్ చేయాలా. సో దానివల్ల టెంపరేచర్ కంట్రోల్ కానీ లోపల ఉండే విస్కాసిటీ కానీ చేంజ్ అవ్వకుండా కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. దానివల్ల మీ ఇంజన్ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉంటుంది. సో ఐ రికమెండ్ యూజ్ ఓన్లీ రికమెండెడ్ ఆయిల్ విత్. అండ్ నెక్స్ట్ మోస్ట్ రిస్కీ అండ్ అన్వాంటెడ్ థింగ్ వచ్చేసి నెంబర్ ప్లేట్ మోడిఫికేషన్. కొంతమంది ఓకే నెంబర్ ప్లేట్ డిజైన్ మార్చి నెంబర్స్ ఉండించుకుంటారు. ఇంకొంతమంది మరీ వరస్ట్ ఏంటంటే నెంబరే లేకుండా చౌదరి గారి తాలూకా, రెడ్డి గారు, చౌదరి గారు, ఏంటి అసలు ఎమ్మెల్యే గారి తాలూకా. ఇంకోటి ఈ మధ్య రీల్ వైరల్ అవుతుంది ఏంటంటే మాఫియా అంట, ఇష్యూడ్ బై మాఫియా అని. అసలు ఏంట్రా ఇవన్నీ బాబు, పోలీసులు దొరికితే గుమ్మేస్తారు, ఫైన్లు పడతాయి, బైక్ పోతే పట్టుకోనికి నానా తంటాలు పడతారు, తర్వాత మళ్ళీ ఏడ్చి లాభం ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ఇష్యూ చేసిన నెంబర్ ప్లేట్ని యూజ్ చేయండి. ఒకవేళ అది అరిగిపోయినా కానీ నెక్స్ట్ మళ్ళీ అదే నెంబర్ ప్లేట్కి అప్లై చేసుకొని సేమ్ నెంబర్ ప్లేట్ని అతికిచ్చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైక్ టైర్స్, ఫ్రంట్ కానీ రే కానీ ఈ మధ్య రీల్స్ చూసేసి చెడిపోయారు మొత్తం. అసలు సెకండ్ హ్యాండ్ టైర్స్ అమ్ముతా ఉంటారు. అంటే స్పోర్ట్స్ బైక్స్ అవి ట్రాక్లో యూజ్ చేసి అంతకుమించి 1 or 3 రౌండ్స్ అంతే, అంతకుమించి ఎక్కువ వాడకుండా వాళ్ళు తీసేస్తా అంటారు. ఆ వీల్స్ కొనుక్కొచ్చేసి మన KTM బాయ్స్ కానీ R15 బాయ్స్ కానీ వీళ్ళందరూ వేసేస్తాను రియర్ వీల్స్కి. ఇట్లా టైర్ పెద్దగా ఉంటుంది కదా, సో మనది కూడా సూపర్ బైక్ అయిపోద్దని. అలా కాదు, అదంతా మీకు టైర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే మీ బైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బైక్కి ఎలాంటి టైర్ కంపెనీ ఇచ్చింది దాన్ని ఒకటి, ఇంకోటి మీరు తిరిగే ప్లేసెస్, మీ రైడింగ్ స్టైల్, వీటిని బట్టి ఒక టైర్ చూస్ చేసుకోండి పర్ఫెక్ట్ సైజులో. అండ్ పెద్దది చిన్నది అయితే అలా చూస్ చేసుకోవద్దు. మీ బైక్కి కరెక్ట్ ఏది ఇచ్చింటారో టైర్ అదే సైజ్ చూస్ చేసుకోండి. పెద్దది తీసుకుంటే వెయిట్ ఎక్కువ పడుతుంది, అప్పుడు మీకు మైలేజ్ తగ్గిపోద్ది, ఇంజన్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. అండ్ తక్కువ సైజ్ చిన్నది తీసుకుంటే మీకు అలాయ్ వీల్స్ కొంచెం ఎక్స్పాండెడ్గా ఉంటాయి కాబట్టి గుంతలు ఉన్నప్పుడు బెండ్ వచ్చేస్తాయి, బ్రేక్ అయిపోతాయి, అండ్ బ్రేకింగ్ పవర్ కూడా తగ్గిపోద్ది టైర్ వెయిట్ తగ్గిపోతే. సో నేనైతే యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి అపోలో ట్రాంప్లర్ ఆఫ్ రోడ్ అండ్ సెమీ ఆఫ్ రోడ్ టైర్ యూజ్ చేస్తాను. ఇది అయితే నాకు ఆఫ్ రోడ్స్లో ఆన్ రోడ్స్లో మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఐ రికమెండ్ దట్. అండ్ విచ్ ఆర్ యూజింగ్ రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 ఆర్ క్లాసిక్ 350 కానీ లైక్ టీవీఎస్ రోడింగ్ కానీ వాటికైతే అపోలో ట్రాంప్లర్ టైర్ వచ్చేసి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్స్, అంటే ఫాగ్ లైట్స్ వరకు ఓకే, అది లాంగ్ రైడ్స్ వెళ్తున్నారు, లేకుంటే మీరు సిటీలో కూడా మీకు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు మీకు కొంచెం లైట్ తక్కువ ఉందంటే హెడ్ లైట్ LED మార్చుకోండి. అది కూడా సరిపోవట్లేదంటే ఒక 40 to 80 watts మధ్యలో మీకు ఏదైనా ఫాగ్ లైట్స్ కావాలంటే ఫిక్స్ చేసుకోవచ్చు, అంతవరకు ఓకే. కానీ అలా కాకుండా అనవసరమైన లైటింగ్ ఎలా అంటే ట్యాంక్ కింద ఇంజన్ ఒక స్పెసిఫిక్ కలర్లో కనపడాలని చెప్పి రెడ్, గ్రీన్, వైట్ ఇట్లాంటి LED చిన్న స్ట్రిప్స్ కలిగించేసి వీల్స్ దగ్గర ఎన్ని చమక్ కనిపిస్తూ ఉంటారు. అసలు ఏం బాగుంటుంది. సరే ఎవరిష్టం అని అనుకోండి. ఒకవేళ నేను సజెస్ట్ చేసేదంటే దానికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ మీకు కావాలంటే మంచి బ్రాండెడ్ LED లైట్స్ తీసుకొని ఫ్రంట్ బిగించుకోండి. మీకు లాంగ్ రైడ్స్లో ఈజీగా ఉంటుంది. మధ్యలో ఏమైనా కుక్కలు, గుంతలు ఇట్లాంటివన్నీ ఉన్నా కానీ మీకు విజన్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి యాక్సిడెంట్స్ అయితే జరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, మీకు కూడా సేఫ్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బైక్కి అసలు మిర్రర్సే ఉండవు. మిర్రర్స్ పీకేసి వాడుతూ ఉంటారు. బైక్ అంటే లుక్స్ బాగుంటాయని కొంతమంది అనుకుంటుంటారు, కొంతమందికి నచ్చదు, అది వాళ్ళ టేస్ట్కి ఓకే. బట్ మిర్రర్స్ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ని మీరు బ్యాక్ సైడ్ ఫేస్ తిప్పి తిరగకుండానే మీకు అద్దంలో చూసి ఈజీగా టర్న్స్ అప్పుడు హైవేస్లో కానీ అలాంటి మీకు చాలా యాక్సిడెంట్స్ నుంచి ఎస్కేప్ చేయడానికి రియర్ వ్యూ మిర్రర్స్ అయితే యూజ్ అవుతాయి. సో మిర్రర్స్ అయితే ఉంచుకోండి. అట్లీస్ట్ కొంతమంది బార్ అండ్ మిర్రర్స్ వాడతాంటారా, అయ్యేనా ఉంచుకోండి, కొంచెం పెద్దగా ఉండి, మరీ చిన్న సైజు కాకుండా. కొంతమంది వైడ్కి బీచేసి చిన్న అంత సన్నగా ట్రయాంగిల్ షేప్లో అలాంటివన్నీ. సో అవైతే కనపస్తే ఓకే, మీకు క్లియర్ విజన్ ఉంది, మీకు స్పెసిఫిక్ పాయింట్ కనిపిస్తుంది అని. అలా కాకుండా అసలు అద్దాలు తీసేసి ఏదో పనికిరాని అద్దాలు, లైక్ ఇప్పుడు R15కి ఇట్లా వస్తుంటాయి ఫిన్స్ టైప్లో, అసలు దాంట్లో కనీసం రూట్ కనిపించుతాడు, అడ్జస్ట్ చేసుకొని కూడా కుదరవు. అలాంటి అద్దాలన్నీ యూజ్ చేయొద్దు. సో వీటి వల్లే చాలా మంది యాక్సిడెంట్స్ అయితే వెళ్ళిపోతున్నారు. బైక్ వెనకాల కార్ వస్తుందో బైక్ వస్తుందో ఏది చూసుకోలేరు. మీరు అదే పనిగా ఎనిక్కి తిప్పి చూడాలన్నా కానీ అది రిస్క్ ముందే వచ్చి ఏం కుదురుతో తెలియదు. సో ఐ సజెస్ట్ ప్లీజ్ కీప్ యువర్ రియర్ వ్యూ మిర్రర్స్ స్టాండర్డ్లీ విచ్ ఆర్ వెరీ ఫోకస్ టు యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య హెల్మెట్స్కి బన్నీ అని చెప్పేసి ఎల్లో కలర్, పింక్ కలర్ ఇట్లాంటివన్నీ చెవులు వేసుకొని బన్నీ మాస్క్ టైప్లో హెల్మెట్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. దానివల్ల మీకు డిసడ్వాంటేజెస్ ఉంది, వెనకాల వచ్చే వాళ్ళకి కూడా డిసడ్వాంటేజ్ ఉంది. లైక్ ఎలా అంటే మీరు ఆ క్లాత్ ఉంటుంది కదా, అది స్మూత్గా ఉంటుంది పీసుల్లాగా, దాంట్లో మీరు వెళ్ళిన చోట్ల అంతా ఉన్న చెత్త అంతా దాంట్లోనే కలెక్ట్ అవుతూ ఉంటుంది. అది కుళ్ళి కృషించి ఉతకొని కూడా సరిగ్గా కుదరదు. అంతవరకు ఓకే, మీ వరకు ఏదో ఉన్నారా అని.
అలా కాకుండా అది బండి అనేది ఊడిపోయి ఆ మాస్క్ వెనకాల వచ్చే బైక్ రైడర్స్ మీద కానీ కార్ విండో మీద పడింది అనుకో, ఆడు చూసుకోకొచ్చి మిమ్మల్ని అనుకుతాడు, పక్కన అనుకుతారు. సో దానివల్ల అయితే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ప్లీజ్ ఐ హోప్ అవాయిడ్ దట్. సో ఇలాంటి చెత్త మీద అంతా ఇన్వెస్ట్ చేయకుండా డబ్బులు మంచి మీ సేఫ్టీకి కానీ బైక్ పర్ఫార్మెన్స్కి కానీ ఇన్వెస్ట్ చేసుకోండి మనీని. అలా నేను సేవ్ చేయని చెప్పట్లేదు, బైక్ మీద ఇన్వెస్ట్ చేయండి, బట్ అనవసరమైన వాటికి కాకుండా అవసరమైన దానికి ఇన్వెస్ట్ చేయండి. లైక్ ఎలా అంటే మరీ చీప్ ఈ వేగా ఇలాంటివి ఉంటాయి కదా, లైక్ బోల్ట్ ఇలాంటి చెత్త హెల్మెట్స్ కాకుండా కొంచెం ప్రైస్ ఎక్కువైనా అని 3,000 to 5,000 రూపీస్లో చాలా మంచి హెల్మెట్స్ ఉన్నాయి. ISI అండ్ డాట్ సర్టిఫైడ్ హెల్మెట్స్ ఉన్నాయి. లైక్ నేనైతే ఇగ్నైట్ తీసుకున్న ఇదైతే 3,800 రూపీస్ అయింది. ఈ ప్రైస్లో వచ్చేసి ఇది నిజంగా చాలా మంచి హెల్మెట్ అని చెప్పాలి. అండ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెడ్. అండ్ ఫిట్టింగ్ కానీ ఇవన్నీ కరెక్ట్గా చూస్ చేసుకోండి. అంటే లూజ్గా ఇలా షేక్ చేస్తే హెల్మెట్ తర్వాత లూజ్గా ఉండకూడదు, పర్ఫెక్ట్ ఫిట్గా ఉండాలి. లేదంటే యాక్సిడెంట్ అయినప్పుడు కింద హెడ్ పడినప్పుడు మీ హెడ్ షేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ సజెస్ట్ ఇలాంటి చెత్త మోడిఫికేషన్స్ కాకుండా మనీతో మంచి హెల్మెట్ మీద ఇన్వెస్ట్ చేయండి. అంత కావాలనుకుంటే మీకు ఒకవేళ మీరు అంత ఫ్యాషనేట్ కాబట్టి గ్లౌస్ కొనుక్కోండి. ఒకవేళ మీరు లాంగ్ రైడ్స్ వెళ్తున్నారంటే లైక్ నేనైతే ఫ్యూల్ ఎక్స్ప్రో ప్లస్ తీసుకున్నాను, ఇట్ కాస్ట్ అరౌండ్ 11,000 రూపీస్. ఇలాంటి దాని మీద ఇన్వెస్ట్ చేయండి. లేకుంటే మీకు లగేజ్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఏదో వెంకల్ రియర్ క్యారియర్ ఉంది, రియర్ క్యారియర్ మీద ఇన్వెస్ట్ చేయండి. వెంకల్ మీరు ఫ్రెండ్స్ వెళ్తున్నారు, లేకుంటే మీ మమ్మీని మీ మదర్ని మీ ఫాదర్ని వేసుకొని రైడ్స్కి వెళ్తున్నారు, లేకుంటే పక్క ఊరికి వెళ్తున్నారు, వాళ్ళకి సపోర్ట్కి ఇలాంటి బ్యాక్ రెస్ట్ బిగించుకోండి. సో ఇలాంటి అవసరమైన లైక్ ఇంకోటి బైక్ డ్యామేజ్ అవ్వకుండా లైక్ ఇలాంటి గార్డ్స్ ఉంటాయి, క్రాష్ గార్డ్స్, ఇవన్నీ వాటి మీద ఇన్వెస్ట్ చేయండి, ఇలాంటి అనవసరమైన థింగ్స్ కాకుండా. అండ్ అలాగే నాకైతే ఇది టైర్ ఇన్ఫ్లాటర్ ఉంది. ఇది వచ్చేసి నాకు 1,500 రూపీస్ పడింది. దీన్ని నేను 3 టైప్స్లో వాడుకోవచ్చు. ఎమర్జెన్సీ లైట్ కానీ, టైర్ ఇన్ఫ్లాటర్ కానీ, అండ్ పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇది 3-in-1. సో ఇదైతే నాకు 1,500 రూపీస్ ఉంది. మీరు పవర్ బ్యాంక్ అనాలనే అట్లీస్ట్ ఇప్పుడైతే 800 రూపీస్ ఉంది. అదే మీరు టైర్ ఇన్ఫ్లాటర్ తీసుకుంటే ఇలాంటి అవసరమైన దాని మీద మీరు ఎప్పుడైనా లాంగ్ రైడ్స్ వెళ్తున్నప్పుడు, షార్ట్ రైడ్స్లో కానీ సడన్గా పంచర్ అయితే మీరు పంచర్ వేసుకొని ఈజీగా ఉంటుంది, మీరే వేసుకోవచ్చు. సో నాకు ఇలాంటి పంచర్ వేసుకునే కిట్స్ కూడా ఉన్నాయి. సో అవైతే మనం బైక్లో ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి టూల్ కిట్. ఇదైతే నాకైతే మీషోలో తీసుకున్నాను, 400 రూపీస్ పడింది. జస్ట్ మీకైతే అసలు మీకు ఇంకా బైక్కి ఎలాంటి టూల్ కొనాల్సిన అవసరం లేదు. ఇది తప్ప జస్ట్ 400 రూపీస్ ఇన్వెస్ట్ చేసి మీరు ఈ టూల్ బాక్స్ ఉన్నారనుకోండి, మీ బైక్ మీరు ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీరే క్లియర్ చేసుకో. లైక్ ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలంటే ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసుకొని మీరే క్లీన్ చేసుకోవచ్చు. క్లచ్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా కానీ, ఎక్కడైనా ఈ ఫుట్ రెస్ట్స్, బ్రేక్స్ ఇవన్నీ లూజ్ అయిపోయినా మీరే ఆన్ యువర్ ఓన్ రిపేర్ చేసుకోవచ్చు, ఈజీగా టైట్ చేసుకోవచ్చు. ప్రతిసారి వర్క్షాప్కి వెళ్ళాలంటే మీకు అట్లీస్ట్ వాడు 50 రూపీస్ అయినా ఛార్జ్ చేస్తుంది. చైన్ టైట్ చేసుకోవాలన్నా, ఏమైనా బోల్ట్స్ టైట్ చేయాలన్నా, క్లచ్ అడ్జస్ట్ చేయాలన్నా, మిర్రర్స్ టైట్ చేయాలన్నా 20 రూపీస్ తీసుకుంటే టైమ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో జస్ట్ 400 రూపీస్ మీద మీరు ఇన్వెస్ట్ చేశారనుకో టూల్ బాక్స్ మీద, బైక్లో మీది ఏది లూజ్ అయినా అని మీరు టైట్ చేసుకోనికి అండ్ రిపేర్ చేసుకోనికి సింపుల్గా ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బైక్ మెయింటైన్ చేసేవాడు ఉంటే, ఇలాంటి చెత్త మోడిఫికేషన్స్ ఎవరైనా చేస్తుంటే వాడిని ట్యాగ్ చేయండి మన కామెంట్ సెక్షన్లో. అండ్ నెక్స్ట్ మీ ఫ్రెండ్ ఎవరైనా బైక్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియకుండా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్ టు రెడ్డి రైడ్స్.